ఫ్రాన్స్లోనే రెండో అతిపెద్ద ఫ్రెంచ్ మిలిటరీ పోర్ట్లో ఉన్నాం. మీరు చూడొచ్చు ఈ పోర్టు. సో మీకు నా వెనకాల కనిపిస్తున్న డోమ్ ఉంది కదా, అది 600 years ఓల్డ్ అనమాట. ఇక్కడ ఇది చాలా సంవత్సరాల నుంచి ఇది ఇక్కడ ఉంది. అండ్ అసలు ఈ ఫ్రాన్స్లోని అమెరికన్ మాన్యుమెంట్ ఎందుకు కట్టించారో మ్యాటర్ ఏంటంటే తెలుసుకుంటే, నా పేరు సాయి కన్ను. నేను షిప్లో వర్క్ చేస్తూ రోజుకు కొత్త కంట్రీ విజిట్ చేస్తాను. సో అవన్నీ మీకు చూపించడం కోసం అన్నీ మీ ముందుకు వచ్చాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ మీ సాయి. సో ఈరోజు మనం ఫ్రాన్స్లో ఉన్నాం. ఫ్రాన్స్లోని బ్రెస్ట్ అనే ఫ్రాన్స్లోనే రెండో అతిపెద్ద ఫ్రెంచ్ మిలిటరీ పోర్ట్లో ఉన్నాం. మీరు చూడొచ్చు ఈ పోర్టు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఒక ఫ్రెంచ్ మిలిటరీ పోర్ట్, రెండో అతిపెద్ద ఫ్రెంచ్ మిలిటరీ పోర్ట్. ఇవన్నీ ఫ్రాన్స్కి సంబంధించిన నేవల్ షిప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ లోపల. ఇప్పుడు ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దాటి మనం అవతలేపు వెళ్ళకపోతున్నాం. అవతలేపు ఏముందో చూద్దాం. సో చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ బాగుంది, మంచి బాగా కట్టారు. సో నా దగ్గర ఒక చిన్న మ్యాప్ ఉంది, సిటీకి సంబంధించిన ఒక మ్యాప్. సో ఈ మ్యాప్లో ఏవైతే ఉన్నాయో ఒక చిన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏమైనా ఉంటే అవి చూడడానికి నేను ప్రయత్నిస్తాను, అలాగే మీకు చూపించడానికి కూడా. సో లెట్స్ గో. సో అక్కడ మీకు ఒక డోమ్ కనిపిస్తుంది కదా, అది ఇక్కడ ఒక ఫేమస్ డోమ్ అనమాట. అందులోని చాలా హిస్టారికల్ పెయింటింగ్స్ ఏవో ఉంటాయి అనుకుంటా. అది ఇప్పుడు ఇంకా ఓపెన్లో లేదనుకుంటున్నాను. అక్కడ వెళ్ళి చూద్దాం, ఓపెన్లో ఉంటే వెళ్ళి చూద్దాం. సో మీరు చూడండి, సిటీలోకి వచ్చాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ చూడడానికి. అలా ఇలా ఇక్కడ చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్యూ అయితే పెట్టారు ఇక్కడ, మీరు చూడొచ్చు. సరే, సో హాయ్, నా వెనకాల ఒక టవర్ కనిపిస్తుంది కదా మీకు, దాన్ని టవర్ ఆఫ్ టాంగాయ్ అంటారు. ఇది 600 years ఓల్డ్ కట్టడం అనమాట. 600 సంవత్సరాల క్రితం దీన్ని కట్టారు. సో ఇది ఒక వాచ్ టవర్లా ఉంది చూడడానికి. ఇక్కడ నుంచి వస్తే ఈ మొత్తం ఈ హార్బర్ యొక్క వ్యూస్ అన్నీ కనబడుతుంది అటువైపు అలాగా. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముంటుంది ఏంటి, అసలు ఎంట్రీ ఉందో లేదో తెలీదు. నాకు తెలిసి 12 to 6 అనుకుంటే ఎంట్రీ. వచ్చి ఓపెన్ చేసి చూద్దాం, లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. చూస్తుంటే ఇది క్లోజ్లో ఉంది. తట్టాను కాకపోతే అది ఓపెన్ చేయడం కావట్లేదు. నాకు తెలిసి ఇది 12 o'clock ఓపెన్ చేస్తారు అనుకుంటా. మళ్ళీ చూద్దాం, మళ్ళీ వచ్చి చూద్దాం. సో అలా మళ్ళీ మనం సిటీలోకి వెళ్ళిపోదాం. వెళ్ళి ఇంకా సిటీలో ఏమైనా ఉంటే చూద్దాం, సిటీ ఎలా ఉంది ఏటో. సో సిటీ మొత్తం తిరిగి ఈ యొక్క మ్యాప్ తీసుకొని ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాము, ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాను. అది మీకు చూపిద్దామని వచ్చాను, చాలా దూరం నడుచుకుంటూ వచ్చి. సో అదేంటంటే, సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టవర్ లాగా, దాన్నే అమెరికన్ మాన్యుమెంట్ అంటారన్నమాట. అసలు ఈ ఫ్రాన్స్లోని అమెరికన్ మాన్యుమెంట్ ఎందుకు కట్టించారో మ్యాటర్ ఏంటంటే తెలుసుకుంటే, సో మొదటి ప్రపంచ యుద్ధంలోని World War Iలోని అమెరికా నుంచి ఈ ఫ్రాన్స్కి సపోర్ట్గా అమెరికన్ నేవీ సంబంధించిన ఎన్నో నేవల్ ఫోర్సెస్ ఇక్కడికి వచ్చాయన్నమాట సపోర్ట్ చేయడం కోసం. అందుకోసం ఈ టవర్ ఇక్కడ కట్టించారన్నమాట, దాని యొక్క చిహ్నంగా వరల్డ్ వార్కి. సో మీకు కనిపిస్తుంది కదా ఆ మ్యాటర్, మీరు చదవచ్చు, మీకు అర్థమవుతుంది. ఇంట్రెస్టింగ్. సో మనతో పాటు మన టూరిస్టులు కూడా వచ్చారు చూడడానికి. బాగుంది ప్లేస్ అంతా, బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా ఉంది. సో దీన్ని చూడడం కోసమని ఇంక ఈరోజు బయటకు వచ్చి ఎంతో కష్టపడి అటు ఇటు తిరిగి మొత్తానికి ఈ ప్లేస్ చేరుకున్నాం అన్నమాట. సో అదనమాట, ఈరోజుకి మొత్తం అంతా తిరిగాం. సిటీ అలా కొంచెం చూసి అటు ఇటు తిరిగి బాగానే ఉంది, సిటీ అంతా సూపర్గా ఉంది. అండ్ ఈ యొక్క ప్లేస్ మీకు చూపించడం కోసమని చాలా దూరం ఇలా ఇక్కడికి వచ్చి చేరుకొని మీకు చూపిస్తున్నాను ఈ ప్లేస్, ఈ అమెరికన్ మాన్యుమెంట్. సో మీకు చెప్పినట్టుగా మొదటి ప్రపంచ యుద్ధంలోని World Warలోని ఈ ఫ్రాన్స్కి సపోర్ట్గాన వాళ్ళు అమెరికన్ నేవల్ ఫోర్సెస్ ఇక్కడికి వచ్చాయన్నమాట. దానికి గుర్తింపుగానే ఇక్కడ ఈ అమెరికా వాళ్ళు ఈ టవర్ని కట్టించారు. సో సిటీ అంతా బాగానే ఉంది, ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. మనకు అంత టైం లేదు, మళ్ళీ వెళ్ళిపోవాలి షిప్లోకి. వెళ్ళిపోయి మళ్ళీ మరొక బ్యూటిఫుల్ ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. ఇంకేమైనా ఉంటే చూపిస్తాను ఇక్కడ ఈ సిటీలో ఏమైనా ఉంటే.
సో క్లైమేట్ చూస్తున్నారు కదా, అంతా మబ్బుగా వర్షం పడేటట్టుగా ఉంది. ఎండ కాస్తే ఇంకా బాగుండు, మంచి బ్యూటిఫుల్గా వచ్చును వీడియో, అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది సిటీ. ఇంకా అయినా ఏం పర్లేదు, చూడండి బ్యూటిఫుల్గా భలే ఉంది సిటీ. ఇక్కడ గార్డెన్స్, ఇంత గార్డెన్ కింద చేస్తారు ఇదంతా ఏరియా. సో ఇది ఈరోజుకి, మళ్ళీ కలుద్దాం. అంతవరకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సీ యూ.